హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఉద్యోగాలకు ఇవి పారామెడికల్ ఉద్యోగాలండి. సో వీటికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఏఎన్ఎం వాళ్ళు, జేఎన్ఎం వాళ్ళు, మరి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో పారామెడికల్‌లో నర్సింగ్‌తో పాటు అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఇవన్నీ కూడా బడినవి. సో మరి ఇవి ఎక్కడ అని అంటే చూడండి, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్‌వి మెడికల్ కాలేజ్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అయితే సో వీటికి మనం ఆఫ్లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఫిలప్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏ సర్టిఫికేట్ పెట్టి ఎక్కడ సబ్మిట్ చేయాలనేది మొత్తం కూడా తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మనము ఉద్యోగాలు ఎన్నున్నాయి, అలాగే వాటికి సంబంధించినటువంటి సాలరీ ఎంత ఉందో ఒకసారి అయితే తెలుసుకుందాము. సరే, ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూడండి. సో ల్యాబ్ అటెండెంట్ వాళ్ళకి 15,000 అయితే ఇస్తారు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ 15,000 ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే లైబ్రరీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, అలాగే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కూడా చూడండి 15,000 జీతం అయితే ఇస్తూ ఉన్నారు. అంటే ఇవి ఈక్వలెంట్ టు ఏఎన్ఎం వాళ్ళు, ఏఎన్ఎం పాస్ అయినటువంటి వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఇక ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, అలాగే అటెండర్స్. ఇంకా చూసుకున్నట్టయితే మనకు మొత్తం కూడా 19 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజియోథెరపిస్టు, అండ్ అలాగే సిఆర్మి టెక్నీషియను, అండ్ అలాగే ఓటీ టెక్నీషియను, ఈఈజీ టెక్నీషియను, డయాలసిస్ టెక్నీషియను, అనస్థేషియా టెక్నీషియను, మార్చరీ మెకానిక్. ఈ విధంగా మనకు మొత్తము 19 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా సో 19 రకాల ఉద్యోగాలన్నీ కూడా మనకు 66 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఈ మొత్తం కూడా మన కాంట్రాక్ట్ బేసిక్స్లో తీసుకుంటున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్, కొన్ని కాంట్రాక్ట్ బేసిక్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకు చూడొచ్చు, అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అంటే ఎక్కువ ఎక్కడ ఖాళీలు ఉన్నాయంటే ఎస్వి మెడికల్ కాలేజ్ టీపీటీ అంటే తిరుపతి అని అర్థం. సో 27 ఉన్నాయి. అండ్ అలాగే ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 27 ఉన్నాయి. అండ్ అలాగే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో వచ్చేసి మనకి 8 ఉన్నాయి. శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఒకటి అయితే వేకెంట్ ఉంది. అలాగే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో 3 ఖాళీలు, మొత్తం వచ్చేసి మనకు 66 ఖాళీలు అయితే చూపిస్తున్నారు. ఇక వీటికి మనము క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుందాము. సో అయితే ఇవన్నీ కూడా మన కేటగిరీ వైజ్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఒకసారి. సో మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సో ల్యాబ్ అటెండెంట్కి మనకి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు పారామెడికల్ బోర్డు నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మనకు చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ అటెండర్కి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక లైబ్రరీ అటెండెంట్ కూడా మీరు 10వ తరగతి పాస్ అయ్యండి. బుక్ కీపింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మొదటి ప్రాధాన్యత అయితే లభిస్తుంది. అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్, సో వీటికి మీరు బీఎస్సీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో బీఎస్సీ చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈఎంఎస్టీ ప్రోగ్రామ్ ఉంది కదా, సో అది చేసిన మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక దాంతోపాటుగా రిజిస్టర్ అయి ఉండాలి. ఏపీపీఎంబీ నుంచి మీరు రిజిస్టర్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి మనకు చూడండి, డయాలసిస్ టెక్నీషియన్లో డిప్లొమా చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట. అలాగే బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అడగడం జరిగిందనమాట. సో ఏపీపీఎంబీ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డు నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు ఏపీపీఎంబీ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నుంచి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే డాటా ఎంట్రీ ఆపరేటర్. సో వీటికి మీరు బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైనా సరే పీజీడీసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏఎన్ఎం పాస్ అయిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. చూడండి జస్ట్ మనకి ఏమడిగారంటే మీరు ఎస్ఎస్సితో పాటు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు, మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్కి సపరేట్ ఉన్నాయి, అలాగే మేల్ కూడా సపరేట్ ఉన్నాయి అనమాట. సేమ్ ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషను. సో ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి పొంది ఉన్నా, ఏఎన్ఎం లేకపోయినా జిఎన్ఎం లేకపోయినా ఈ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే జస్ట్ 15,000 రూపాయలే ఉంది శాలరీ, గుర్తుపెట్టుకొని. ఓకే, 15,000 రూపాయలు ఉంది కాబట్టి సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్. సో వీటికి 10th క్లాస్తో పాటు అండ్ అలాగే మనకి ఆపరేషన్ థియేటర్లో అంటే ఓటీ టెక్నీషియన్లో మీరు డిప్లొమా చేసి ఉండాలన్నమాట. అండ్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆడియోమెట్రీ టెక్నీషియన్. ఓకే,
సో ఈ టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సో ఆ టెక్నీషియన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ దాంట్లో డిప్లొమానన్నా చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ అయినా చేసి ఉండాలి విత్ మీ యొక్క పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా అటెండర్స్. సో వీటికి జస్ట్ నార్మల్గా 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజియోథెరపిస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే డిగ్రీ చేసి ఉండి వాళ్ళకు పారామెడికల్ బోర్డు నుంచి ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఆర్మ్ టెక్నీషియన్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో బీఎస్సీలో క్యాథలాబ్ చేసిన వాళ్ళు, లేదంటే డీసీఎల్టీ ఓకే డిప్లొమా ఇన్ క్యాథలాబ్ మనకి క్యాథలాబ్ టెక్నీషియన్లో చేసినట్లు డిప్లొమా చేసిన ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే డీసీఎల్టీ అంటే ఏంటంటే డిప్లొమా ఇన్ క్యాథలాబ్ టెక్నీషియన్ అని అర్థం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓటీ ఆపరేషన్ థియేటర్ది. సో ఇందులో మీరు ఆపరేషన్ థియేటర్లో డిప్లొమా చేసి ఉన్నా, లేదంటే బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ చేసి ఉన్న ఉడకంగా సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకు ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అడిగారు. ఇక ఏజీజీ టెక్నీషియన్ కూడా సేమ్ యాజ్ ఈజ్ అండి. సో ఏజీజీ టెక్నీషియన్లో డిప్లొమా లేదా బీఎస్సీ క్లినికల్ న్యూరో చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు దీనికి. ఇక డయాలసిస్ టెక్నీషియన్ చూసుకుంటే మనకు సో డయాలసిస్ టెక్నీషియన్లో డిప్లొమా చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ పారామెడికల్ బోర్డు నుంచి ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత అనస్థేషియా టెక్నీషియన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీనికి కూడా అనస్థేషియా టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉన్న వాళ్ళు, లేదంటే అనస్థేషియా టెక్నాలజీలో బీఎస్సీ చేసిన వాళ్ళు విత్ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ చూసుకున్నట్టు మనకు మార్చరీ మెకానిక్. సో దీనిలో మనకు ఎల్ఎంఈలో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చినట్టయితే మనకు 42 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 42+ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 5 years ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years మనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 42+ ఈ 5 years కలిపితే మొత్తం 47 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎటు తిరిగి మనకి 52 సంవత్సరాలు మించకుండా ఉండాలి ఈ రిలాక్సేషన్స్ కలుపుకున్నా కూడా. సో ఆ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సో ఫీజు అయితే లేదు. జస్ట్ ఓసీ ఎవరైతే ఉన్నారో ఓసీ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, ఓసీ క్యాండిడేట్స్ కాడికి అంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ కాడికి 300 రూపాయలు అయితే పే చేయాలి. అది కూడా డీడీ పే చేయాలి. సో ఇక చూడండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎవరికి కూడా ఫీజు అయితే లేదు, ఎగ్జామ్టెడ్ అనమాట. ఫ్రీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకు మరి డీడీ దేని మీద పే చేయాలనేది నేను తెలియజేస్తాను. సో ఒకసారి అడ్రస్ చెప్తా, కొంచెం వినండి. ఓకే. ఇక మనకు మొత్తం కూడా 100 మార్క్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం మనకు 100 మార్కుల ఉంటుంది. 100 మార్కులలో 70% మీకు మీ అర్హత అంటే ఇప్పుడు మీరు దేనిలో అయితే క్వాలిఫై అయ్యారో దానిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఆ మెమోలలో వచ్చినటువంటి మార్కులను ఆధారం చేసుకొని మీకు 70% మార్కులు ఉంటాయి. దాని తర్వాత మిగతా 100లో 75 పోతే మనకి ఇంకా 25 ఉంటాయి కాబట్టి సో ఆ 25లో మనకు ఈ 10 మార్క్స్ అవుతున్నా 10 మార్క్స్ మీకు క్వాలిఫై అయినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎన్ఎం పాస్ అయ్యారు అనుకోండి, ఏఎన్ఎం పాస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనము ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ డేట్ వరకు మీకు ఎంతైతే ఇయర్స్ గ్యాప్ ఉన్నాయో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మార్కు కలపడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 15 మార్కులు చూసుకున్నట్లయితే మనకి ఈ 15 మార్కులు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కు 15 మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలాగా అంటే సో ఒక 2.5 మార్కులు మీరు ట్రైబల్ ఏరియాలలో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే 6 నెలలకి 2.5 మార్కులు కలుపుతారు. అలాగే మీకు రూరల్ ఏరియాలలో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే 6 నెలలకి 2 మార్కులు అయితే కలుపుతారు. అలాగే అర్బన్ ఏరియాలలో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 6 మంత్కి 1 మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంటుంది. అలా ఎన్ని 6 మంత్స్ ఉంటే అన్ని మార్క్స్ యాడ్ అవుతాయి మీకు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు చూడండి, ఇక్కడ ఇక మనకి ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్టయితే సో మనకు ఆ సర్టిఫికేట్ అంటే మనకు అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్ చెప్తాను చూడండి ఒకసారి. సో మనకు వీటి వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్ నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా. సో అప్లికేషన్ ఫామ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. లింక్పై డైరెక్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎస్ఎస్సి మెమో ఉండాలి అలాగే మీ యొక్క పాస్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పాస్ సర్టిఫికేట్స్ పెట్టాలి. దాంతోపాటుగా
మీ యొక్క ప్రూఫ్ అనమాట. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఏదైనా సరే పెట్టొచ్చు. అండ్ ఇక మార్క్స్ మెమోస్ అన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ మెమోస్. ఇక మీ యొక్క పారామెడికల్ బోర్డు లేదంటే మన నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఉన్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక 4th నుంచి మనకి 10th క్లాస్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మనం ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు. సో అవి తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే దాంతోపాటుగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద సో మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక సదరం సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేసుకునేటట్లయితే సదరం సర్టిఫికేట్ని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఒకసారి నేను చూస్తాను మీకు, నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి చూస్తాను చూడండి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. సో ఇది సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. సో చూడండి, ఇది మనకి సర్వీస్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉండాలని అర్థము. సో ఒకసారి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా అదే లింక్లో ఉంటుంది. అండ్ ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ లింక్లోనే నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే మనకు సర్వీస్ సర్టిఫికేట్ నమూనా, అంటే ఎగ్జాంపుల్ సర్వీస్ సర్టిఫికేట్ నమూనా ఉంటుంది. దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటారో ఇక్కడ మీరు రాయండి. దాని తర్వాత మీ ఫోటోని అతికించండి. ఇక్కడ ఇది అప్లికేషన్ నెంబర్ దగ్గర ఓన్లీ వాళ్ళే ఇస్తారు, మీరేం వేయకండి ఇక్కడ. అండ్ ఇక ఇది మొత్తం కూడా మీ యొక్క పేరు అండ్ జెండరు అండ్ ఫాదర్ నేమ్, అండ్ అలాగే ఫాదర్ నేమ్ ఎలా అంటే మీ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా వేయండి. ఓకే, అండ్ మీ కేటగిరీ, అండ్ అలాగే మీరు ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మొత్తం మీ డీటెయిల్స్ అనమాట. సో ఇంతకుముందు మనకు ఫామ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సో అదే విధంగా ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇది డిక్లరేషన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మీ పేరు మీ సన్ ఆఫ్ రాసేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఇది వాళ్ళు చెక్ చేశారు మనకు చెక్ లిస్టు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి. సో అప్పుడు మనం ఏదంటే మన అప్లికేషన్ ఇచ్చేటప్పుడు సో ఇవన్నీ వేస్తాను అని చెప్పేసి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఏ సర్టిఫికేట్లు ఉన్నాయి లేవు అని చెప్పేసి మనం చూసుకోవడానికి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే చూడండి, మరి అప్లికేషన్ చేసుకోవడానికి సో మనకి 7 ఫిబ్రవరి 2020 నుంచి 22 ఫిబ్రవరి 2020 వరకు మనము అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక మనకి స్కూట్నీ అంటే మీరు పెట్టినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా వాళ్ళు స్కూట్నీ చేస్తారు. అంటే మీరు వాల్యుబుల్గా సర్టిఫికేట్స్ పెట్టాలి అని స్కూట్నీ చేసి వాటిని మనకు ఒక మెరిట్ లిస్ట్ అయితే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది మార్చి 7 తారీఖు. ఓకే, దాని తర్వాత అండ్ రిసిప్ట్. ఓకే, గ్రీవెన్స్కి వచ్చేసి మనకి 10 నుంచి 12 తారీఖు వరకు అయితే ఇవ్వచ్చు. మనం ఎక్కడ అని అంటే మనము మనకి మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే మార్చి 10 నుంచి మార్చి 12 వరకు అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ మెరిట్ లిస్టు మీరు అబ్జెక్షన్ చేసిన తర్వాత 15 తారీఖు మార్చి అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక వెరిఫికేషన్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మార్చి 24 తర్వాత చేయడం జరుగుతూ ఉంటుంది అయితే మనకు తెలియజేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ మరియు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు బై పోస్ట్లో కూడా పంపించవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్లో కూడా పంపించవచ్చు. నేను చూపిస్తాను చూడండి. సో అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ అండి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ ఒక్క నిమిషం అండి. సో చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదైతే ఇచ్చారో మనకు జూమ్ చేస్తే ఒకసారి చూసుకోండి. సో ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇక్కడ వీటికి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు స్పీడ్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకి 22 తారీఖు సాయంత్రం 5:30 గంటల్లోపు మీరు అక్కడ అందేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో. ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట. సో వీటి యొక్క ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్, లింక్స్, అప్లికేషన్ లింక్స్ అవన్నీ కూడా మన గ్రూప్లలో పెడతా ఉంటాము. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసాము. ప్రతి గ్రూప్లో 2 గ్రూప్లలో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ 2 గ్రూప్లలో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏ డౌట్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడిగిన అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.